హిందుత్వం అనేది మన జూబ్లీ బైపోల్ మీద ఆ ఫలితాల మీద ఎంత పనిచేస్తుందండి? ఎలక్షన్లో ఇంటి గురించి రచ్చగలం అంటారు కదండి. కాంగ్రెస్ హయాంలా మరి ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి గారు మరి హిందూ దేవుళ్ళ మీద వ్యాఖ్యలు చేశారంటూ కూడా బయట వినిపిస్తోంది. సనాతన ధర్మం అంటే మనకు తెలియని దాన్ని చాలా మంది సైన్స్ అనేసి నువ్వేం బీకినావు అది చెప్పు. రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. మనతో పాటు కరడుగట్టిన హిందూవాది, అదేవిధంగా మనసు వెన్నతో పోల్చబడిన మనసు వెన్నలాంటి వ్యక్తి మనతో పాటే ఉన్నారు. అంటే ఆల్ ఇన్ వన్ అతను, ఒకటని కాదు. సో జంతు ప్రేమికులు, పక్షి ప్రేమికులు, అదేవిధంగా ఆయన అందరి చేత ప్రేమించబడుతున్న ఒక హిందూవాది, అందరితోటి ప్రేమించబడుతున్న ఒక మానవతావాది. ఆయన ఎవరో కాదు, చిక్కోటి ప్రవీణ్ గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా వారిని వెల్కమ్ చెప్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో అండి. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్ అండి. ఎలా ఉందండి బీజేపీలో హవా? బాగుంది. బీజేపీలో చూసారుగా మన బీహార్ రిజల్ట్స్, అద్భుతంగా ఉంది. కాకపోతే తెలంగాణ ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తే వాట్ మిరాకిల్స్ కెన్ బీజేపీ డూ అనేది వీ కెన్ ప్రూవ్ ఇట్. ఓకే, బట్ డెఫినెట్గా ఒకసారి అవకాశం ఇవ్వాలి. సో రానున్న ఎలక్షన్లో డెఫినెట్గా బీజేపీకి పట్టం కడతారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు రానున్న కాలంలో స్పేస్ ఉందంటారా బీజేపీకి? 100% ఉంది. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ చూసి ఏదో మేము డిమోటివేట్ కావాల్సిన అవసరం లేదు. అక్కడ ఎవరి ప్రాబల్యం ఎక్కువ ఉంటుంది, ఏ మతాంది ఉంటుంది అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మేము ఈడ గెలిచినాము అని తోపు మాటలు మాట్లాడతారు కదా, మరి పోయి ఓల్డ్ సిటీలో నిలబడండి, ఎంఐఎం అడ్డాలో పోయి నిలబడండి. డెఫినెట్ గా ఒక వర్గము సపోర్ట్ చేస్తుంది కాంగ్రెస్ పార్టీకి. ఇంతకుముందు బీఆర్ఎస్ కి చేస్తుండే. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న రోజులు ఎంఐఎం బీఆర్ఎస్ కి పట్టం కట్టినారు, పట్టుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే ఇమీడియట్ గా విత్ ఇన్ సెకండ్ ఆలోచన లేకుండా ఎథికల్ గా దునియా విమర్శించినారు కాంగ్రెస్ ని. బీఆర్ఎస్ తోటి ఉన్నప్పుడు విమర్శించినారు కదా ఎంఐఎం. ఇవాళ అవన్నీ మర్చిపోయి అధికారం ఎప్పుడు వాళ్ళకి పవర్ లో ఉండాలి, ఎందుకంటే వాళ్ళ దౌర్జన్యాలు కి అండగా ఏ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నా ఉంటది. సో డెఫినెట్ గా ఇమీడియట్ గా ఇటు జంప్ అయినారు. ఆ ప్రాబల్యం ఎక్కువ ఉన్నది అక్కడ. అంటే నాకు వినపడిన ప్రభావం ఏంటంటే, ఒక సామాజిక వర్గాన్ని 1,00,000 ఓట్లుగా విడగొట్టి వీళ్ళు 2,00,000 ఓటర్లు వీళ్ళు అంటూ కూడా విడివిడిగా చూడటం వల్ల కలివిడిగా కలిసి రాలేదు ఓట్లు అంటూ కూడా బయట వినపడుతుంది. అట్లా కాదండి. ఇప్పుడు డెఫినెట్ గా మీకు ఒక వర్గం వారు బీజేపీని చాలా తక్కువ పర్సంటేజ్ ఇష్టపడతారు. ఓకే, వాళ్ళకి ఎన్ని మంచి పనులు, త్రిబుల్ తలాక్ లాంటివి ఇవన్నీ చేసినా కూడా వాళ్ళు బీజేపీ వైపు తక్కువగా ఉంటారు, తక్కువ పర్సంటేజ్ లో ఉంటారు. సో ఆ జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఇంపాక్ట్ వాళ్ళదే మెజారిటీ రోల్. సో ముఖ్యంగా మన హిందువుల గురించి చెప్తే ఇంకా గొప్ప విషయం చెప్పాలి. ఎలక్షన్లు వస్తే ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళరు. ఇలా ఓటింగ్ శాతం 48 చేంజ్ ఏమో వచ్చినట్టు. అంటే భయంతో బయటికి రాలేదనుకోవచ్చు. భయం ఎవడెందుకు భయపడాలి, ఎందుకు భయపడతారు? మనోళ్ళు లేదులే ఆలసత్వం ఒకటి ఉంటది. మొన్న జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో కూడా ఆలసత్వం ప్రదర్శించినారు. మనం అంటూ ఒక యూనిటీ తోటి గట్టిగా ఉంటే మాత్రం డెఫినెట్ గా జూబ్లీహిల్స్ లో కూడా గెలిచేవాళ్ళం. సో ఒక పోయింది, దాని ఇంపాక్ట్ ఏం లేదు మాకు. ఇవాళ వీళ్ళు ఖుషి అయ్యేటోళ్ళకి చెప్తున్నా, ఒక నియోజకవర్గంలో మేము గెలిచినామని ఎగిరిపడేటోళ్ళకి చెప్తున్నా. ఒక రాష్ట్రాన్ని దక్కించుకున్నాం మేము. టోటల్ ఒక బీహార్ లాంటి రాష్ట్రాన్ని మేము దక్కించుకున్నాం. ఆ వర్డ్ దీనికి సంబంధమే లేదు. ఇవాళ దేశం మొత్తము బీజేపీ వైపే చూస్తుంది. సో ఈ మన రాష్ట్ర ప్రజలలో కూడా ఒక అవకాశం ఏమంటున్నాము. ఇప్పుడు కాంగ్రెస్ కి ఇచ్చిర్రు, 2 times బీఆర్ఎస్ కి ఇచ్చిర్రు. నెక్స్ట్ టైం ఒకసారి ఇస్తే మీకు డబుల్ ఇంజన్ సర్కారు ప్రభావం ఎట్లుంటది, మన డెవలప్మెంట్లు ఎట్లుంటాయి అన్ని కూడా తెలుస్తాయి. ఇవాళ కాంగ్రెస్ హయాంలా ఎన్ని కమిషన్ రాజకీయాలు నడుస్తున్నాయి అనేది మీ అందరికి తెలుసు, నేను చెప్పే పని లేదు. ఇట్ ఈస్ క్లియర్లీ ఇట్ ఈస్ షోన్. మనము దాని గురించి డిస్కస్ చేయడం కూడా వేస్ట్. అన్ని కూడా పర్సంటేజ్లల్లో కమిషన్ల దందా నడుస్తుంది. రియల్ ఎస్టేట్ ఫ్లాప్, టోటల్ కంప్లీట్ అవుట్ అయింది. రియల్ ఎస్టేట్ మీద డైరెక్ట్ ఇండైరెక్ట్ గా చాలా మంది బతుకుతారు. నెక్స్ట్ హైడ్రా ఇంపాక్ట్ చాలా ఉంది. జూబ్లీహిల్స్ మీద ఉండదా అని మీరు అడగొచ్చు. జూబ్లీహిల్స్ రాజకీయం వేరే అయింది. సో హైడ్రా ఇంపాక్ట్ ఇవాళ చాలా ఉన్నది. స్కీమ్లు వీళ్ళు ఏం స్కీమ్లు ఇస్తారు, ఎంత మటుకు ఇస్తారు, ఎలక్షన్ ముందు మళ్ళీ ఇప్పుడు ఇస్తారు. ఇక కొన్ని డబ్బులు ఇస్తారు, డబ్బులు ఇచ్చి కొందాము అనే ఒక ఆలోచనతోటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ కుట్రలు చేస్తుంది. కానీ ప్రజలకు ఇప్పుడు అర్థమవుతుంది, మున్ముందు ఇంకా అర్థమవుతుంది ఏందనేది. ఇవాళ
గ్రౌండ్ లెవెల్లో చూస్తే చాలా కూడా యాంటీ కాంగ్రెస్ వేవ్ నడుస్తుంది. ఓకే. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ ముందు మళ్ళీ ఆయన డబ్బులు ఇచ్చి ఏదో కొందామని చూస్తారు, కానీ ఏది ఉన్నా కూడా ఇలా ప్రజలు అసహించుకునే పరిస్థితిలో మొన్న నడిచింది డబ్బుల వల్ల అంటారా ఫలితాలు వచ్చింది? ఇప్పుడు ఆడ డబ్బులు పని చేసినాయి, ఈ రకరకాల ఈక్వేషన్స్ అన్ని కూడా పని చేసినాయి అక్కడ. ఓకే. ఒక వేవ్ లెక్క పోయింది అది. సో ఆ వేవ్ స్టేట్ పాలిటిక్స్ ఇంపాక్ట్ చేసేదని అయితే నేను అనుకోవట్లేదు. రైట్. ఇప్పుడు హిందుత్వం అనేది మన జూబ్లీ బైపోల్ మీద ఆ ఫలితాల మీద ఎంత పనిచేస్తుంది అంటారు? ఇప్పుడు హిందుత్వం అనేది మేము ఎలక్షన్ కి మేము వాడుకునేది కాదు. ఓకే. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ ది సొసైటీ, ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది అనే ఎలివేట్ చేయాలనే ప్రయత్నం ప్రజలకు, హిందువులకు అర్థం కావాలి. ఇవాళ కాంగ్రెస్ ఇప్పుడు నేను ఏదైనా టెంపుల్ ఇష్యూ అంగా నేను పోగా నేను రాజకీయ లబ్ధి గురించి మాట్లాడతాను. నేను ఏమంటా అంటే టెంపుల్ ఇష్యూ ఎందుకు కావాలి? ఫస్ట్ టెంపుల్ ఇష్యూ అయితేనే కదా నేను పోయింది. ఓకే. నాకు రాజకీయ లబ్ధి అనుకుందాము, నేను టెంపుల్ ఇష్యూ కాకపోతే నేను పోనే కాదు కదా, పోవాల్సిన పని లేదు. అంటే టెంపుల్ ఇష్యూ మొన్న అంత జరిగినా కూడా మరి సానుకూలంగానే ఓట్లు పడ్డాయి కదా. నేను ఏం చెప్తున్నా, ఈ పర్సంటేజ్ ఆఫ్ అదర్ కమ్యూనిటీ ఓట్సే పడ్డాయి ఎక్కువ మటుకు. ఆ పర్సంటేజ్ ఎవరైతే ఆ నియోజకవర్గాన్ని ఇంపాక్ట్ చేయగలుగుతారో వేరే వర్గం వాళ్ళ ఓట్లే ఎక్కువ పడ్డాయి. ఎంఐఎం ప్రభావం ఎక్కువ ఉన్నది. అందుకే నేను అన్నా ఈ సీటు కాంగ్రెస్ విజయం కాదు, ఎంఐఎం విజయం అని చెప్పాను. ఓకే. మరి బీఆర్ఎస్ ఇది నైతిక విజయం కాదు అంటే ఎథికల్గా గెలిచింది మేమే అంటున్నారు కదా. వాళ్ళు ఎప్పుడైనా వాళ్ళ మాటలతోటి వాళ్ళు ట్యూన్ చేసుకోగలుగుతారు. కేటీఆర్ని అలా నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరు. ఇలా కేటీఆర్కి ఉన్న అహంకారం ఏ నాయకునికి లేదు. అదే అహంకార ధోరణితో పోయినందుకే మొన్న గత ఎలక్షన్లలో బుద్ధి చెప్పినారు ప్రజలు. ఓకే. సో ఇంకా కూడా నువ్వు మారకుండా ఇంకా అదే హంతోటి అదే అహంకారంతో పోతే మాత్రం ఇంకా నువ్వు పతనం అయిపోతావు అని చెప్పి. రేపు దానం నాగేంద్ర గారు రాజీనామా చేస్తే మరి ఖైరతాబాద్ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి, మరి స్థానిక ఎన్నికల తర్వాత నిర్వహించబోతున్నాం అంటూ కూడా లీకేజ్లు వస్తున్నాయి. అందులో మరి పైచేయి సాధించేది అధికార పార్టీ అంటారా లేకపోతే ఈసారి 100% ఖైరతాబాద్ లో కాషాయ జెండా బీజేపీ జెండా ఎగరవేస్తారు. ఆల్రెడీ మీకు రామచంద్రారెడ్డి వాళ్ళు కూడా ఆల్రెడీ ఇంతకుముందు పనిచేస్తున్నారు కదా ఇక్కడ ఎమ్మెల్యేగా చిత్తల రామచంద్ర. ఈసారి మాత్రము క్యాండిడేట్ ఎవరు అనేది పక్కన పెడితే కాషాయ జెండా ఖైరతాబాద్ లో ఎగరవేయబోతుంది, అది మాత్రం కన్ఫర్మ్. అంటే అక్కడ ఆల్రెడీ పీజీఆర్ గారి చరిష్మా ఉంది, పీజీఆర్ గారి కొడుకు కూతుర్లు కూడా అక్కడ పోటీలో రాబోతున్నారంటూ కూడా వచ్చిన ఒక వేవ్ వస్తే ఎవరు కూడా ఎవరు చరిష్మా పనిచేయదండి. మా మోదీ గారి చరిష్మా ముంగట పోతే పనిచేయదు. ఓకే. సో అక్కడ కూడా డెఫినెట్ గా అక్కడ బై ఎలక్షన్ వస్తే మాత్రం ఆడ మా బీజేపీ జెండా పోతుంది. రైట్. ఓకే అండి. ఇప్పుడు మన భారతదేశంలో యావత్తుగా మరి ఇప్పుడు హిందుత్వాన్ని ముందుకు తీసుకెళ్తూ హిందుత్వ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తున్న మీ పార్టీ ఏదైతే ఉందో అంత అభిలషణీయంగా ఉన్న పరిస్థితి. అయితే ఇప్పుడు ఇటీవల కాలంలో కూడా కొంతమంది దర్శకులు మరి ముఖ్యంగా ఎస్ఎస్ రాజమౌళి గారు మరి హిందూ దేవుళ్ళ మీద వ్యాఖ్యలు చేశారంటూ కూడా బయట వినిపిస్తోంది. దీనికి సంబంధించి బండి సంజయ్ గారు కూడా ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. సో ఆయనకు వచ్చే అంటే ఆయన సుఖ సంతోషాలతోటి భవిష్యత్తులో బాగా బతకాలంటూ కూడా బుద్ధి మారాలి. నేను కూడా ఇప్పుడు తిరుపతి చిక్కోటి ప్రవీణ్ గారు ఏమంటారు దాని మీద కామెంట్? నేను ఏం చెప్తున్నా అంటే హిందూ మతము, హిందూ దేవుళ్ళు, సనాతన ధర్మం అంటే లోకు అయిపోయింది. ఇవాళ ఎందుకు లోకు అయిపోయింది? మేమేమన్నా చెల్లుద్ది అని ఒక ధోరణి, అహంకార ధోరణి అనుకోవచ్చు. కొందరు మన మతంపై విషము చల్లే ప్రయత్నం చేస్తారు, రకరకాల దాడులు, లవ్ జిహాద్ లాంటివి. ఇట్లాంటివి అన్ని తిప్పికొట్టాలంటే అన్నిటికీ మించి ఫస్ట్ ఐకమత్యం ఉండాలి. ఇప్పుడు నిన్న రాజమౌళి గారి స్టేట్మెంట్ చూసినాక నేను నాకు హిందువుల మీద అందరు హిందువులకు ఆయన అంటే అభిమానం ఉండేది, కానీ ఇవాళ చాలా మటుకు ఇవాళ ఆయన ద్వేషించే పరిస్థితి ఉంది. అంటే ఆయన సినిమాలు అంటే అభిమానం అని నేను విన్నాను. మరి ఆయన అంటే అభిమానం, ఆయన సినిమాలు అంటే అభిమానం. డెఫినెట్ గా నేను కూడా ఇంతకుముందు వరకు రాజమౌళి గారు అంటే మాకు అభిమానం ఉండేది. అరే ఒక గొప్ప వ్యక్తి, తెలుగు సినిమాని ఒక ప్రపంచానికి ఒక రేంజ్ లో చూపించిన వ్యక్తి అని ఒక గౌరవము, డెఫినెట్ గా అభిమానం ఉండేది అంటే మన తెలుగుడు అని. కానీ ఇట్లాంటి ఇప్పుడు ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉన్న వ్యక్తులు ఒక స్థాయికి వచ్చినాక నువ్వు డౌన్ టు అర్త్ ఉండే ప్రయత్నం చేయాలి. మనం ఒక స్టేట్మెంట్ ఇచ్చే ముందు 1-10 సార్లు ఆలోచించి దీని ఇంపాక్ట్ ఏమవుతుంది, దీని వల్ల మనోభావాలు ఎవరు కించపరచబడతాయి, సో దాన్ని తగ్గట్టు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. ఇవాళ నువ్వు ఒక స్థాయిలో ఉన్నావని చెప్పి నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఎవరు కూడా ఎంత అభిమానిస్తారో తెలుగు వాళ్ళు, హిందువులు ఎంత అభిమానిస్తారో, ప్రాణం ఇస్తారు అభిమానానికి. మరి ద్వేషిస్తే మరి అంతే ద్వేషిస్తారు. మరి ఆ ఒక సంఘటన ఇలా చూసి నేర్చుకోవాలి. ఇలా మీరు కూడా చేస్తారు, కొందరు ఆయనకు సపోర్ట్ చేస్తారు. ఎవరు? హిందువుల ముసుగులో ఉన్న క్రిస్టియన్స్ ఉన్నారు, దొంగ క్రిస్టియన్స్.
వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఈ నాస్తిక కుక్కలు ఉన్నాయి, ఓకే, ఈ డాగ్స్ ఉంటాయి, నాస్తిక డాగ్స్, అవి సపోర్ట్ చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు రాజమౌళి గారి మీద ప్రేమ మీద చేయరు, హిందుత్వం మీద ఉన్న కక్షతోటి అట్లాంటి దానికి సపోర్ట్ చేస్తారు. ఓకే. సో నిన్న కూడా ఒక డిబేట్ లో ఒక యదవ వచ్చి అడుగుతున్నాడు, నాస్తిక కుక్క వచ్చి అంటున్నాడు, వాడు ఏమంటాడంటే దేవుడు ఉన్నాడని ప్రూవ్ చేయని అంటున్నాడు. ఇక నాకు లాంగ్వేజ్ బాగా బూతులు వస్తాయి మాకు. అప్పుడు మీరు ఇచ్చిన రిప్లై ఏంటంటే దేవుడు ఉన్నాడని మాట్లాడితే ఇలా ప్రపంచం మొత్తము సనాతన ధర్మం వైపు చూస్తున్నది, సనాతన ధర్మం నుంచి నడుస్తున్నది, సైంటిఫిక్ గా ఎన్నో ప్రూఫ్స్ ఉన్నాయి. ఇవాళ మీరు సైంటిఫిక్ గా అడుగుతాయి, ఇవాళ ఎవ్వరు కనుగోనప్పుడే మన హిందూ శాస్త్రవేత్తలు నవగ్రహాలని, ప్లానెట్స్ అని, ఇలా రామసేతు మన కళ్ళ ముంగట కనబడుతుంది రామసేతు. మరి అంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? ఇవాళ మనం పీల్చే గాలి ఉన్నదా లేదా అంటే దానికి ఏం మాట్లాడతాం? అర్థం పడతాం ఉందా దానికి? ఓకే, గాలి ఉందా లేదా అంటే ఏం మాట్లాడతాం? యూ కాంట్ సీ ఎయిర్ కదా. మరి ఇవాళ పాశ్చాత్య దేశీయులు హిందూ కల్చర్ని ఫాలో అవుతున్నారు, మెడిటేషన్, యోగా లాంటివి అన్నీ కూడా. ఇలా మనం గుడిలో తీర్థం తీసుకుంటే కూడా దానికి ఒక సైంటిఫిక్, మాకు అవసరం లేదు సైంటిఫిక్ రీజన్, మీలాంటి ఎదవలకు చూపించాలి కదా సైంటిఫిక్ రీజన్ ఉంది. అది హెల్త్కి ఎంత మంచిది, అందులో ఉన్న పంచద్రవ్యాలు, తులసి లాంటి హెల్త్కి మంచిది, మైండ్ని ప్రశాంతం చేస్తే, గుడి గంట కొడితే దానివల్ల మనకేం ఉపయోగం, గుడికి పోతే ఏంది, బొట్టు పెట్టుకుంటే ఏంది, నుదుల మీద బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, బొట్టు బుక్ మీద పెట్టుకోవచ్చు, చెంప మీద పెట్టుకోవచ్చు, నుదుల మీద ఎందుకు పెట్టుకోవాలి? ఓకే, అన్నిటికి కూడా సైంటిఫిక్ గా మీరు దేవులాడితే దునియా. సోకాల్డ్ కాలర్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీతో మాట్లాడిన వ్యక్తి, మరి దేవుడు ఉన్నాడా అన్నదానికి ప్రశ్న ఇవే చెప్తున్నా కదా. దీని వెంబడి కేదార్నాథ్ ఆలయంలో పెద్ద ప్రళయం వచ్చింది. ఓకే, మరి ఆలయంకి ఇంత మొత్తం చుట్టుపక్కల మొత్తం కొట్టుకుపోయింది, ఆలయం వరకు అయితే రాలే వాటర్, ఏమీ కాలే ఆలయానికి డ్యామేజ్. ఇంతకంటే సాక్ష్యాలు ఏం కావాలి? ఇప్పుడు మనకి తెలియని దాన్ని చాలా మంది సైన్స్ అనేసి పక్క సైన్స్ అనేది, వీళ్ళు సైన్స్ అనే వర్డ్ పెట్టి నాస్తికులు, అసలు నాస్తికులు ఏమవసరం, దేశానికి భారమాలు బ్యాగ్ వేసుకొని మేము ఏదో మూఢనమ్మకాలు, ఎస్ డెఫినెట్లీ మూఢనమ్మకాలపై కొట్లాడాలి, డెఫినెట్ గా చేయండి. అలా తిరుపతి గుడికి ఎందుకండి అంతమంది వెళ్తారు, కోట్ల మంది ఎందుకు వెళ్తారు? మీరు వెళ్తారా తిరుపతికి? ఎస్ ఐ డూ. ఇప్పుడు షార్ట్ వేలల్లో ఇవాళ అన్ని టోకన్స్ ఇచ్చి టైమింగ్ ఇచ్చి తిరుపతిలో ఫాస్ట్ దర్శనం 2-3 అవర్స్. కొన్ని ఇయర్స్ బ్యాక్ 24 గంటల దర్శనంకి టైం ఓ సామాన్య భక్తుడు 48 2 రోజులు లైన్ లో ఉండేవాళ్ళు, గుర్తుందా? అవునండి, 2 రోజులు 3 రోజులు బ్రహ్మోత్సవాల టైంలో 3 రోజులు లైన్లో ఉండేవాళ్ళు. 3 రోజులు లైన్లో 2 రోజులు లైన్లు ఉండి దేవుని దర్శనం కాగానే అలసట మొత్తం సెకండ్లో మర్చిపోతారు. అంత గొప్ప క్షేత్రం తిరుపతి. అలా ఎక్కడెక్కడ మన మనుషులు పోలేని చోట ఇవాళ లింగాలు, స్వయంభూ లింగాలు ఉన్నాయి, మనుషులు పోలేని చోట. మరి ఏం పవర్ లేదు అక్కడ? హిమాలయాల కేదార్నాథ్ ఎక్కడ? అక్కడ పోయి ఎవరైనా లింగం ప్రతిష్ఠించిందా? ఒకప్పుడు శ్రీశైలం ఉండే, అక్కడ శ్రీరామ ప్రతిష్ఠ చేసిన రామలింగేశ్వరం కూడా ఉందని అంటారు. శ్రీశైలం ఉండే, ఇప్పుడు శ్రీశైలం అంటే ఇప్పుడు అంటే మనకి యాక్సెస్ ఉండే. ఒకప్పుడు డీప్ ఫారెస్ట్, పోయిన వాళ్ళు సగం మంది రిటర్న్ రాకపోయేవారు, టైగర్స్ చంపే దొంగలు ఉండేవాళ్ళు, అడవిలో పోవాలంటే భయపడేవాళ్ళు. ఇప్పుడు ఈజీ యాక్సెస్ ఉంది, వేరే విషయం. పోయి అడవరన్న మనిషి ప్రతిష్ఠించింది. ముందు మా ధర్మాన్ని అనే ముందు నువ్వు పుట్టింది హిందువుగా పుట్టి మా మీద విషయం జిమ్మే ప్రయత్నాలు ఎందుకు చేస్తారు? రైట్. ఇప్పుడు సోకాల్డ్ పర్సన్స్, బైరీ నరేష్ అని కొంతమంది వ్యక్తులు కూడా ఉన్నారు. సో వాళ్ళు కూడా కనిపించేదే మనకి నిజం, కనపడంది నమ్మకం, మన నమ్మకాన్ని నమ్మాలా అంటూ కొన్ని ప్రశ్నలు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. అరే నువ్వు నమ్మితే ఎంతరా, నువ్వు నమ్మకపోతే ఎంతరా? ఓకే, నువ్వు భూమికి భారం. ఈ బైరీ నరేష్ లాంటి వాడు భూమికే భారం. వాడి వల్ల ఏం ఉపయోగం ఉంది చెప్పండి? ఓకే, ఏం ఉపయోగం ఉంది చెప్పండి? హిందువుల వల్ల 100 ఉపయోగాలు ఉన్నాయి, నేను చెప్తా. ఇలా మీరు హిందూ అని చెప్పుకోనికే వీళ్ళంతా ఫస్ట్ థింగ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వాళ్ళు హిందూ ముసుగులో ఉన్న దొంగ క్రిస్టియన్స్. ఇంతకుముందు కూడా చెప్పిన, వాళ్ళు హిందువులలో ముసుగులో ఉంటారు. నేను దొంగ క్రిస్టియన్స్ అడుగుతున్నా, హిందుత్వంపై ఏడ్చేటోళ్ళని అడుగుతున్నా. నువ్వు పోయి కన్వర్ట్ అవుతున్నావు, సరే భారత రాజ్యాంగం హక్కిచ్చింది ఏ మతంలో కన్నా పోవాలి, అవును, ప్రాబ్లం లేదు. భారత రాజ్యాంగం అదే చెప్పింది. ఏం చెప్పింది? వేరే మతాన్ని కించపరిచే హక్కు కూడా నీకు లేదు అని చెప్పి అది కూడా చెప్పింది కదా. మరి కించపరిచి ఎవడో ఎందుకుంటాడు? బైరీ నరేష్కి ఏమైంది వరంగల్? అయ్యప్ప స్వామిని అడ్డగోలు వ్యాఖ్యలు చేసినాడు, కొట్టిర్రు, మస్తు కొట్టిరు, కుక్కను కొట్టినట్టు కొట్టిరు. అని కొట్టినాక అని బుద్ధి వచ్చింది. బుద్ధి అంటే బయటికి వెళ్ళి యాక్టింగ్, నేను ఓన్లీ మూఢనమ్మకాలపై పనిచేస్తా,
మతాల జోలికి పోకు. అంటే ఒక పరిశీలనగా చూస్తుంటే ఏదో ఒక సంచలనమైన వ్యాఖ్య చేసి వైరల్ వ్యాఖ్య ఆ, చేసి పేరు పేరు తెచ్చుకుందామని కొంత తెచ్చుకుంది. ఇప్పుడు తపన మీరు దేవుడి కనిపిస్తుంది గురించి అనుకుంటారు బయట. మాట్లాడుతున్నారు కదా, Yes, ఇవాళ yes. నిన్న అడిగినోడు కూడా నాకు తెలిసి 100% వాడు క్రిస్టియన్. ప్లీజ్. వాడు దేవుడు ఉన్నాడా లేదా అంటే, అరే మీరు ఎదవల్లారా, చర్చిలల్లా ఇలా ఫాదర్లు టచ్ చేస్తే, పాస్టర్లు టచ్ చేస్తే గుడ్డోడు లేచి కళ్ళు తెరుస్తున్నాడు. నువ్వు టచ్ చేస్తే కుంటోడు లేచి ఉరుకుతున్నాడు. చూసిరా మీరు? అవును, షోస్ చూసానండి. టచ్ చేస్తే గర్భం వస్తుంది. టచ్ చేస్తే గర్భం ఎట్లా వస్తుంది? అరే మీరు మనుషుల్నే దేవుని లెక్క ప్రాజెక్ట్ చేస్తుర్రు. ఓకే, మీరు లంగలు, మీరు దొంగలు. 10% మీరు అది ఇవ్వమంటారు, 10% మాకు చర్చికి ఇవ్వాలి కంపల్సరీ సంపాదించేది, దశమ భాగం అడుగుతారు. అది ఇవ్వకపోతే ఏం బెదిరిస్తారు? యేసు క్షమించాడు, నరకానికి పంపిస్తున్నాడు. దేవుడు అన్నాక నరకానికి ఎందుకు పంపిస్తాడు రా? దేవుడు అంటే క్షమించే గుణం ఉండాలి, మంచి చేయాలి కదా. దేవుడు మంచి చేయాలి కదా, నేను నమ్మిన వాళ్ళు మంచి చేయాలి కదా. డబ్బు లేకపోతే నరకానికి పంపిస్తారా? ఇంతకంటే మోసం ఏముంది? ఇంతకంటే మోసం ఏముంది? ఓకే, రైట్. అలా హిందూ మతం లేదని అంటారు. మీ మతం ఎన్ని రోజులైంది వచ్చి? మా మతానికి ఆధారాలు ఉన్నాయి చరిత్రలో, వేల సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలు. మళ్ళీ కాదిరి నరసింహస్వామి ఆలయం ఉంది కదిరిలో, అనంతపురం జిల్లాలో. ఆడొక గుడిలో స్తంభం ఉంటది, ఆ స్తంభం వయసు 5000 సంవత్సరాలు. మా గుడిలో ఉన్న స్తంభం వయసు కాదురా మీది, మా గురించి ఏం మాట్లాడతారు? అంతే కదా. సో ఇవాళ రకరకాల కుట్రలు జరుగుతాయి. ఇప్పుడు రాజమౌళి గారు చేసిన వ్యాఖ్య మీద రియాక్షన్, ప్లస్ ఆయన తీసిన సినిమాలన్నీ బోల్డ్, నాతో పాటు మీతో పాటు అన్ని చూసాం కదా. మరి అక్కడ దైవంగా మారిన మనిషి ఈ వ్యాఖ్యల దగ్గర దయ్యంగా ఎందుకు మారాడు? అదే ఫ్రస్ట్రేషన్. ఇప్పుడు మరి హనుమంతుని బ్లేమ్ చేసినావు ఏదో ఫాల్తు స్క్రీన్ గురించి. ఒక స్క్రీన్ లో గ్లిచ్ వచ్చింది, టైంకి రాలేదని హనుమంతుని. మరి ఇన్ని హిట్స్ ఇచ్చినప్పుడు మరి ఏ రోజు నువ్వు హనుమంతుని మెచ్చుకోలేదే? నా ఇంకా హనుమాన్ ఉన్నాడు కాబట్టి నేను ఇన్ని హిట్స్ ఇచ్చిన, నా ఇంకా హనుమాన్ ఉన్నాడు కాబట్టి నేను 1000 కోట్లు సంపాదించిన, నా ఇంకా హనుమాన్ ఉన్నాడు కాబట్టి నాకు ఆస్కార్ లెవెల్లో సినిమా పాటకి అవార్డు వచ్చిందని ఈరోజు చెప్పలేదే. బ్లేమ్ వచ్చే వరకు దేవుణ్ణా? నువ్వు దేవుడిని నమ్ముతే నువ్వు బ్లేమ్ చేయి, నేను కూడా అనుకుంటా. నాకు ఏదైనా పరిస్థితులు అనుకూలంగా లేదనుకో ఒకరోజు, దేవుడా ఎందుకు ఇట్లా చేసి, అవునవును అప్పుడప్పుడు అనుకుంటాండి, ఎవరైనా అనుకుంటారు. నీకు అప్పుడు హక్కు ఉంది, ఎందుకంటే నువ్వు నమ్ముతున్నావు కాబట్టి. ఇవాళ నువ్వు స్టేట్మెంట్ ఇచ్చినావు, నేను దేవుణ్ణి అంతగా నమ్మను కానీ అని చెప్పి నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తి ఇట్లాంటి మాటలు, ఇర్రెస్పాన్సిబుల్ మాటలు మాట్లాడదుగా, వెరీ ఇర్రెస్పాన్సిబుల్ కదా. ఓకే, అంటే ఇప్పుడు బీజేపీ తరఫున మీరు ఈ వ్యాఖ్యల్ని ఎలా ఖండిస్తున్నారంటే? విపరీతంగా, నిన్న మొన్న చూడలేదా, విపరీతంగా డెఫినెట్ గా దీనిపై క్షమాపణ కోరాల్సిందే, లేదంటే నువ్వు హిందూ ద్వేషిగా మిగిలిపోతావు. ఇవాళ నీ రెవెన్యూ మొత్తము హిందువులు సినిమా చూస్తేనే 99%, మా హిందువులు చూస్తేనే నీకు రెవెన్యూ. ఓకే, ఇవాళ నువ్వు ఒక పొజిషన్ లో ఉన్న అహంకార పూరితమైన మాటలు మాట్లాడుతుంది. ఇప్పుడు మీ మాటలోనే చెప్పుకుందామండి. మరి హిందువులు ఉండే ప్రదేశంలో ఉంటూనే, హిందువులు ఉండే ప్రాంతంలో ఉంటూనే, హిందువులు తినే ఆహారం తింటూనే, వాళ్ళు పీల్చుకునే గాలి పీల్చుకుంటూనే, మరి వ్యతిరేకంగా నాస్తికుల్లాగా ఆ డైలాగ్ ఎందుకు వచ్చిందంటారు? ఒకవేళ పేరు కోసం వచ్చిందా, లేకపోతే ఆయన హైప్ అవడానికి? నేనైతే ఆల్రెడీ ఆయన హైప్ లో ఉన్నాడు. ఓకే, ఆయన హైప్ కావాల్సిన అవసరం అనుకుంటాను, నేనైతే అనుకోవట్లేదు. ఆయన స్టేట్మెంట్ కూడా ఉంది, నేను దేవుడు నమ్మనని. మళ్ళీ ఆయన గుళ్ళకు పోతాడు. దేవుడు నమ్మనోడివి నువ్వు సినిమా ముహూర్తానికి పెద్ద ఎత్తున పూజ ఎందుకు చేస్తావు? అయ్యగారిని పెట్టి నువ్వు ముహూర్తాలు ఎందుకు చూస్తావు? ముహూర్తం షార్ట్స్ నువ్వు నమ్మనప్పుడు ఎందుకు చేస్తావు? అంటే నువ్వు నమ్ముతావా నమ్మవా, నీ క్లారిటీ ఉందా? నీ క్లారిటీ ఇయ్యి మాకు. ఎస్ నేను నాస్తికుణ్ణి అని చెప్పి క్లారిటీ, లేదా మా హిందూ ద్వేషిని క్లారిటీ. సినిమాల వాటికే హిందువులను వాడుకుంటా, హిందూ దేవుళ్ళని వాడుకుంటా, హిందూ చరిత్ర వాడుకుంటా, డబ్బుల గురించే చేస్తా అని చెప్పి ఒక క్లారిటీ. నువ్వు డ్యూయల్ స్టేట్మెంట్, ఒక రెస్పాన్సిబుల్ పొజిషన్ లో ఉండి నీ వల్ల ఎంతో మంది ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. ఇట్లాంటి యాంటీ హిందూ స్టేట్మెంట్స్ ఇస్తే మాత్రం ఎవరు ఊరుకునే పరిస్థితి. అంటే ఇప్పుడు యాంటీ హిందూ అన్నారు కదా, హిందూ ద్రోహిగా మనం ఖరారు చేసుకోవచ్చు అంటారా? ఇప్పుడు ఆయన దానికి రిప్లై ఇవ్వకపోతే డెఫినెట్ గా ఇట్ విల్ బి, ఆయన దానికి క్షమాపణ కోరకపోతే డెఫినెట్ గా ఇంకా అహంకారం పెరిగినట్టు. అంటే ఇప్పుడు నేను ఆస్తికుడిని అంటే ఒక రకమైన ఇది రాబోతుంది. ఏదైనా కూడా నాస్తికుడు అంటే ఒక రకమైన, ఇప్పుడు రెండింటికి చెడ్డ రేవళ్ళ మారాడంటారా ఆయన? ఇప్పుడు నేనేమంటున్నా, ఏదైనా కూడా నువ్వు ఆస్తికుడు నాస్తికుడు పక్కన పెడితే, నువ్వు ఒకరి మనోభావాలను కించపరిచినప్పుడు నీ తక్షణ కర్తవ్యం నువ్వు వాళ్ళని క్షమాపణ కోరడం. ఇవాళ హిందూ సమాజానికి ఆయన క్షమాపణ కోరాలి, ఇవాళ హనుమంతునికి ఆయన క్షమాపణ కోరాలి. లేకపోతే మేము అందరు సినిమా చూడకపోతే నీ పరిస్థితి ఏంది అని చెప్పు మరి. లేదంటే నువ్వు దమ్ము ఉంది, నువ్వు నాస్తికుడు అనుకో, నువ్వు దమ్ము ఉంది అనుకో,
నువ్వు చెప్పు నా సినిమాకి నాస్తికులే రావాలి, దమ్ముందా? చెప్పగలడంటారా? చెప్పు, ఎవడు చెప్పలేడు, కథమే అయిపోతుంది కదా. హిందువులు చూస్తేనే అలా ఆయనకు రెవెన్యూ, దేశాలైనా విదేశాలైనా భారతదేశంలో అయినా. అంటే ఈ రకంగా చూసినట్లయితే మరి రానున్న కాలంలో నాస్తికుడుగా మరి చిత్రీకరించబడుతున్న రాజమౌళి గారు మరి ఫ్యాంటసీలు ఫిక్షన్స్ అవన్నీ తీసుకుంటూ అటువంటి సినిమాలు తీసే అవకాశం ఉందంటారా, లేకపోతే మన మైథాలజీని ఉపయోగించుకుంటూ ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళకి డబ్బులు కావాలండి. ఎండ్ ఆఫ్ ది డే దే నీడ్ మనీ. ఓకే, సో వాళ్ళ ధోరణి మారదని నేను అనుకుంటున్నాను. రైట్ అండి. ఇప్పుడు నాస్తికులు కానీ ఆస్తికులు కానీ ఒక ప్రశ్న, అంటే నాతోటి కొన్ని ఇంటర్వ్యూలు కూడా చాలా మంది చేశారు, నాస్తికులు కూడా చేశారు, ఆస్తికులతో కూడా నేను ఇంటర్వ్యూలు చేశాను. కోడి ముందా గుడ్డు ముందా అన్నప్పుడు సమాధానం నాకు సరిగ్గా చెప్పలేదు. సార్ ఇప్పుడు నాన్న నమ్మకమే, అమ్మ పలానా వ్యక్తిని చూపించి ఇతనే నాన్న అంటే నమ్మకమే కదా. మరి ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు మరి అస్తిత్వాన్ని మరి నాస్తికత్వాన్ని ఎలా మనం ముడిపెట్టగలమంటారు? నమ్మకమే, ఇవాళ నమ్మకమే. ఇవాళ మా దేవుడు ఉన్నాడని నమ్ముతాం మేము. దేవుడు ఉన్నాడు కాబట్టి ఇలా కంట్రోల్గా ఉన్నాము. ఇవాళ దేవుడు లేడు. ఇప్పుడు మీరు ఒక పాపం చేసి నాకు ఒకరి మీద కక్ష ఉంది అని చంపాలన్నంత కక్ష ఉంది, ఫస్ట్ ఏం ఆలోచన వస్తుంది? అయ్యో పాపం అని వస్తుంది కదా, పాప భీతి ఉంటది కదా. ఇవాళ మనకు ఆ భయం భక్తి లేదనుకో విజృంభిస్తాం. రాజమౌళి గారికి మరి పాపం భయం భక్తి ఏమి లేవంటారా? వస్తుంది, భయం భక్తి అన్ని వస్తాయి. మరి బండి సంజయ్ గారు కూడా చేసిన వ్యాఖ్యలు ఉన్నాయి కదా, మరి ఆయన చేసిన వ్యాఖ్యలను ఆయన సాదాగా తీసుకుంటాడా? ఇప్పుడు చెప్పినా కదండి, మదం ఎక్కిన ఏనుగు అది ఏం చేస్తుందో ఎవరికి తెలియదు. ఓకే, ఇప్పుడు మదం ఎక్కి ఉంది, సో మదం తగ్గుతుంది, పర్మనెంట్ ఉన్నది మదం. ఆ మదం తగ్గిన రోజు అన్ని తెలిసి వస్తాయి. సో ఇలా రాజమౌళి గారికి కూడా మదం ఎక్కువ ఉన్నట్టు కనబడుతుంది. ఇంకా కూడా నువ్వు మదంలోకి మదం దిగకపోతే మరి ఆ ఏనుగుని ఎట్లా కంట్రోల్ చేయాలని కూడా తెలుసు అందరికి. వారి సినిమాలని బాయ్కాట్ చేస్తాం అంటూ కూడా మీరు ఇప్పుడు ఒక మాట అనడం జరిగింది. చికోటి ప్రవీణ్ గారే బాయ్కాట్ చేస్తారా, అయితే ఆయన అనుచరులు చేస్తారా, లేకపోతే మీ పార్టీ వాళ్ళందరూ కలిసి చేయబోతున్నారు? ఇక్కడ పార్టీ కాదు, ఓకే, ఇలా పార్టీ రావాల్సిన పని లేదు. ఇక్కడ హిందుత్వం మాట్లాడుతున్నాం, ఇక్కడ పార్టీ గురించి ఏది కూడా మాట్లాడుతుంది. ఓకే, సో నేనేమంటా అంటే బాయ్కాట్ చేసే పరిస్థితి హిందువులది ఉన్నది. అది చూద్దాం, వెయిట్ అండ్ సీ. బాయ్కాట్ చేస్తే నీకేం ఫరక్ పడదు అనుకోకు, డెఫినెట్ గా ఫరక్ పడుతుంది. ఓకే, ఇవాళ మీరు కామెంట్స్ చూడండి, ఇంటర్వ్యూస్ లో కానీ మీరు పోల్ పెట్టండి. పోల్ పెడితే యూ నో జనాలు ఎంత చీత్కరించుంది అనేది పోల్లో తెలుస్తుంది. ఇలా నేను మాట్లాడడం మీరు మాట్లాడడమో కాదు, పోల్ పెడితే 1000 ఓట్లు 2000 ఓట్లు పడతాయి కదా. అందులో ఇది కరెక్టా స్టేట్మెంట్ ఇచ్చింది కాదంటే మీకే రిజల్ట్స్ తెలుస్తాయి. నిన్న అన్ని ఛానళ్ళు అవే పెట్టినాయి. రైట్ అండి. అంతకుముందు కూడా పెద్దమతల్లి టెంపుల్ దగ్గర జరిగిన ఇష్యూలో మరి అది పూర్తిగా ఇంకా ఒక కొలిక్కి రాలేదు కదా, మరి చికోటి ప్రవీణ్ గారు మరి కొలిక్కి రాని వ్యవహారాలను మాత్రమే తలదూర్చుతారు అంటూ బయట వ్యాఖ్య వినిపిస్తుంది. నిజంగా తీసుకుంటారు? చికోటి ప్రవీణ్ అందరికి నచ్చాలని లేదు, కొలిక్కి రాని వ్యవహారాలలో తలదూరుస్తున్నాయి. నువ్వు దూరు, మరి నువ్వేం బీకినావు అది చెప్పు ఫస్ట్. నన్ను అనే ముందు కొలిక్కి వచ్చే వివరాలు చాలా ఉన్నాయి కదా, నువ్వేం బీకినావు చెప్పు, తర్వాత నా సంగతి ఆలోచిద్దాం. ఇప్పుడు కూర్చొని మస్తు మాట్లాడొచ్చండి, దునియా మాట్లాడొచ్చు. రైట్ అండి. థ్యాంక్స్ ఫర్ ద మెసేజ్, థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.